భార్యాభర్తృ సంబంధము వారి సంతానము కూడా కలిగినచో త్రెంచరానిదిగా ఉండును. వారు మహాధనవంతులైనచో రాజులైనచో మానవ సంసార నియమిత సూత్రముల చేత కొడుకు తండ్రి ఆస్తికి వారసగుడు అగుట చేత ఈ బంధనములు పరిచ్ఛేద్యములు కావు. కళ్యాణవతి మిహిరకులు ఇద్దరును వృద్ధులయ్యేననియే చెప్పవలేను. వారి ఇద్దరి నడుమ కామ వ్యాపారము లేదనియే చెప్పవలేను. సామాన్య లౌకిక స్త్రీ పురుష సంబంధము వారి యందు లేదు. కానీ ఒకనాటి సంబంధము యొక్క స్మృతి కలదు. మానవ జీవితమందు సంబంధము కంటే తత్స్కృతి బలీయసి. ఇట్టి పరిస్థితిలో మిహిరకులుడు కళ్యాణవతి సౌధములకు పోయినచో తప్పులేదు, పోవకపోవుట తప్పు. తన ఈ మహాక్రూర కార్యములు చూచి విని కళ్యాణవతి ఏమనుకొను అన్న ప్రశ్న కూడా ఎప్పుడో పూర్తి అయినది. ఆమె ఏమనుకొనినను తాను పాటించడు. కానీ మానవుని యొక్క మనస్సు పుండు వంటిది. పుండు మానును మానినట్లుండును, లోన పచ్చిగానే ఉండును, నిమిషంలో మరలా పుండగును, లేదా లోన సలపరింత ఉండును. అందుచేత కొత్త దుష్కార్యము కొత్త క్రూర కర్మ కలిగినప్పుడు వ్యాధి తిరగబెట్టినట్లుండును. మిహిరకులుడు తన భార్య సౌధములకు పోయి 6 నెలలైనది. మరల మిథ్యా ప్రజ్ఞాన దేవతా దర్శనం లేదు. అతని దర్శనము లేక ఇతనికి శాంతి లేదు. కళ్యాణవతి ఏమనుకొనినను సరే, మిహిరకులనకు అచ్చటికి పోవుట తప్పదు. ఆమెకు తానన్న ఇష్టము లేదని అనుకొందుము. మహారాజుగా జరగవలసిన సముదాచారమైన జరపబడవలేను కదా. ఒక వ్యక్తి యందు 2 ధర్మములున్నచో ఇట్టి సందర్భములందు కార్యకారి అయిన వారికి లాభం. తాను భర్తయగుట చేత నే స్వాగతము నెరపబడునో ఆ స్వాగతము రాజగుట చేత నెరపబడి తీరవలేను. ఇద్దరి నడుమ ఒక వ్యవహారము విషమించినది. వారొకరినొకరు చూచుకొనుటకు వీలు లేదు. కానీ ఈ ఇద్దరును కలిసి మరి ఒకరి వ్యవహారమందు పరిష్కృతులు. కలిసి కొనక తప్పదు. అచ్చట పరిష్కార ప్రసంగమే చేయుదురు. కానీ స్వవ్యవహార వైషమ్యమును గూర్చి మాట్లాడరు. మిహిరకులుడు భార్య ఇంటికి రాజుగా పోవును. ఈ రాజ్యమంతయు అతనిది. తన్ను కాదనుటకు వీలు లేదు. తనకు వేరే పని ఉన్నది. మొగమాట పడిపోయినచో ఇంకొక పని చెడిపోవును. మిథ్యాప్రజ్ఞాన దేవతా దర్శనము వానికి కొడుకు కంటే భార్య కంటే ప్రియమైన విషయం. ఎట్టి దుష్కర విషయమైనను మునుగున్నంతవరకే చలి. ఒకసారి హరహర మహాదేవ శంభో శంకర అని తలను ముంచినము. తర్వాత ఈ ప్రయత్నం లేకుండగానే చెవులు ముక్కు మూసుకొని 10 మునుకలు గబగబా చేయుటయే సహజత్వం. ఒకనాడు మిహిరకులుడు సాహసించి కళ్యాణవతి సౌధమునకు పోయెను. తానేమో అనుకొనెను, అచట ఏమీయూ లేదు. మహారాజ్ఞి తొల్లిటి వలనే వచ్చెను, మాట్లాడాను. మహారాజు చాలా దినములకు వచ్చెనన్న భావము పరిచారికలలో కనిపించెను. మనము చేసిన తప్పును గూర్చి మనుకొనునంతగా ఇతరులు అనుకొనరేమో. రాజు సుఖముగా నిద్రించెను. తెల్లవారుజామున మిథ్యా ప్రజ్ఞాన దేవత కనిపించెను. దేవత: తృప్తి కలిగినదా? రాజు: ఆకంఠముగా కలిగినది. దేవత: మనస్సు శాంతముగా ఉన్నట్లున్నదే. రాజు: ఆ తృప్తికి ఈ శాంతికి సంబంధము కనిపించుటలేదు. తృప్తి పరమ క్రూర లక్షణముకు సంబంధించినది. శాంతి సత్పదార్థమునకు సంబంధించినది. దాని నుండి ఇది సముద్భవించుట ఏమి? దేవత: నీకీ జన్మలో తెలియదు. కలి ప్రవేశించినది. 2000 ఏండ్లు గడిచినవి. ఇంకొక 1000 ఏండ్లు గడిచిన తర్వాత నీ వంటి వారు పలుమంది సముద్భవింతురు. వారు క్రూర కార్యములకు నెలవులు, జనసంహారకారులు. కొత్త రాజ్యమును సంపాదింపవలెనని, తమ మతమును వ్యాపింపచేయవలెనని వారు చేయబోయడి హింసయందు నీ హింస లెక్క ఏమి? వారికి నీకు వలనే తృప్తి కలుగును. తృప్తి అనగా ఒక నిండుదల. స్వచ్ఛ జలపూరితములైన చెరువుల కుసుముల నిండుదల ఉండును. కలుష జలపూరితములైన చెరువులకును నిండుదనముండును. పరమ సత్కార్యము నెరపునవాని మనసునకు తృప్తి కలదు. పరము దుష్కార్యము చేసిన వాని మనసునకు తృప్తి కలుగును. ఆ తృప్తి తర్వాత తాదృశములైన ఇతర కార్యములందు మనసును మరల చొప్పించుటకే సమర్థము కాదు. కానీ సహజమైన ఆ సత్పదార్థములను
తొలగించుటకును సమర్థము కాదు. ఈ శాంతి శాంతి కాదు, ఇది వట్టి నిష్క్రియత్వము. శాంతి రెండు విధములుగా ఉండును. ఇంద్రియోపరతి వలన కలిగెడి శాంతి వేరు, ఆయాసము వలన కలిగెడి శాంతి వేరు. దేనికదే. మరునాడు మిహిరకులని మేల్కొని కాలకృత్యములు తీర్చి వెలికి వచ్చినంతనే వానికొక బ్రాహ్మణుడు కనిపించెను. అతడు రాజదర్శనమునకు వచ్చెను. మిహిరకులుని అతనిని చూచి, ఎవరు నీవు అనెను. ఆ బ్రాహ్మణుడు, నేను అనెను. రాజునకు జ్ఞాపకము వచ్చెను. ఎప్పుడో వత్తునంటివి? బ్రాహ్మణుడు, వచ్చి తిని. అప్పుడు ప్రభువులు సింహళ దివ్యమునందున్నారు, ఏడాది వరకు రాలేదు. ఆ ముందు పోయిన తర్వాత ఎప్పుడు వచ్చిన ఏమి అని ఇప్పుడు వచ్చి తిని. రాజు, నా బాల్య గురువును తెచ్చితివా? బ్రాహ్మణుడు, అతడు నాకెచ్చడనూ కనిపించలేదు. రాజు, అతడు వృద్ధుడై ఉండును, చనిపోయేనేమో తెలియదు. బ్రాహ్మణుడు, నేనే వృద్ధుడనైతిని, నాకిప్పుడు 70 ఏండ్లు. రాజు, నాకును 80 ఏండ్లే. బ్రాహ్మణుడు, నీకింక 10 ఏండ్ల రాజ్యకాలం ఉన్నది, నేను మరల వత్తును. రాజునకు ఆశ్చర్యము వేసెను. అతనిని చంపనని అతనికెట్లు తెలియను?